మన్యంలో పెద్దపులి పశువులపై దాడి చేసింది. రంప అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని బీఆర్కే న్యూస్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంతో గిరిజనులు అప్రమత్తమయ్యారు. రంపచోడవరం మండ్యంలో రంప జలపాతం పైన గల పెద్దకోట గ్రామంలో పెద్దపులి ఆవు దూడలపై దాడి చేసి గాయపరిచింది. గ్రామస్తులు అప్రమత్తమై డప్పులతో బాణసంచా పేల్చడంతో పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. ఇక జీడి మామిడి పిక్కలు సేకరించే సీజన్లో అయితే పెద్దపులి సంచారం వల్ల భయభ్రాంతులతో ఉపాధి కోల్పోతున్నామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ముంబై నగరానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా ముంబైకి బయలుదేరుతారు. ఇక అక్కడ హయాత్ రేజెన్సీ హోటల్లో అయితే నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో మంత్రి పాల్గొనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేదా ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ విద్యాలయం అయినటువంటి తవక్కల్ హైస్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తవక్కల్ హైస్కూల్లో నర్సరీ చదువుతున్న అందుగులపేట గ్రామానికి చెందిన పృథ్విక్ అనే బాలుడిని ఉపాధ్యాయురాలు చితకబాదింది. ఇక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తి కోసం కన్నవారినే కొడుకులు ఇంటి బయటకు నెట్టివేసిన ఘటన ఏలూరు జిల్లా చాట్రాయి మండలం టీ గడిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గోపాలరావు వరలక్ష్మి దంపతులు తమ కూతురిపై ఉన్న ప్రేమతో 1.50 సెంట్ల భూమిని ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం ఆస్తి పంపకాల సమయంలో బయటపడటంతో కుమారులు కొమ్మిన శివ, నారాయణ, కొమ్మిన మాధవరావు ఆగ్రహించి కన్నవారినే కనికరం లేకుండానే వృద్ధ దంపతులను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ చైర్పర్సన్ ఆనం జ్ఞాన సుందరి చొరవతో సమస్యకు పరిష్కారమైంది. కొత్త కారు కొనుగోలు చేసి సంతోషంగా ఇంటికి వెళ్లాలనుకున్నటువంటి ఆ నియోజకవర్గుడికి చేదు అనుభవం ఎదురైంది. షోరూం సిబ్బంది చేసిన మోసం ఆలస్యంగా వెలుగు చూడటంతో బాధితుడు న్యాయం కోసం షోరూంలో ఆందోళనకు దిగారు. ఇక కార్బన్ ఘాట్ చెందిన ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఎల్బీ నగర్లోని సెలెక్ట్ టాటా షోరూంలో టాటా పంచ్ కారును కొనుగోలు చేశారు. అయితే కారు పనితీరుపై అనుమానం వచ్చిన ప్రవీణ్ రెడ్డి వెంకటరెడ్డికి ఇతర షోరూంలలో కారును క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. అది కొత్త కారు కాదని, అప్పటికే ప్రమాదానికి గురైన కారు అని ఇతర షోరూమ్ టెక్నీషియన్లు తేల్చి చెప్పారు. ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి కారుకు ప్యాచ్ వర్క్ చేసి కొత్త కారుగా తనను నమ్మించి విక్రయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పేదవేడు గ్రామంలో సర్పంచ్ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామ సర్పంచ్ రాజా సులోచన పదవిలో ఉన్నప్పటికీ ఆమె కుమారుడు దేవేందర్ రెడ్డి గ్రామ పాలన వ్యవహారాలను నడిపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామంలో కనిపించారని, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమెను చూడలేదని వాపోతున్నారు. పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన నిర్ణయాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం వంటి అంశాలన్నీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ భాగోతం బయటపడుతుందని, కోర్టు ముట్టిక్కాయలు వేసినా ఆన్లైన్లో పెట్టడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిషేధిత భూముల వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజు ఎక్కడ ఒక్కో చోట రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారని, రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అయ్యాక వారం రోజుల్లో పాస్బుక్లు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూభారతి వచ్చాక రిజిస్ట్రేషన్ అయి 6 నెలలైనా కూడా పాస్బుక్ వస్తలేదన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంట్ల రాములవారి గట్టుపై ఉన్న శ్రీ విశ్వకర్మ బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ యాగం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కార్యక్రమానికి వేద పండితులు, తెలంగాణ రాష్ట్ర ఖమ్మం పట్టణానికి చెందిన బ్రహ్మశ్రీ రాముడుగు నరసింహాచార్యతో పాటు పలువురు పండితులు హాజరై హోమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు నూతనంగా ప్రతిష్ఠించిన విశ్వకర్మ దేవాలయాన్ని దర్శించుకుని కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహ సబరీష్ పదవి బాధ్యతలు చేపట్టారు. స్నేహ సబరీష్ గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు హనుమకొండ నుంచి బదిలీ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా డాక్టర్ స్నేహ సబరీష్ను అయితే నియమించారు. ఇక జిల్లా కలెక్టర్కు అదనపు కలెక్టర్లు లేనని వత్సల్ టోప్ఫో, అనిల్ కుమార్లు అయితే శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కాపట్నం మండల కేంద్రంలో వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిన పుట్టపర్తి సబ్ డివిజన్ పోలీసులు భూకపట్నంలోని శివాలయం వీధిలో డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ నారాయణ రెడ్డి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు చట్టాలపై ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పుడున్న సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, నేరాలు వివరిస్తూ స్క్రీన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక ప్రజలందరూ నేరాలకు దూరంగా ఉండాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. హైదరాబాద్లోని పుప్పలగూడ మెడికవర్ హాస్పిటల్ మరో యువకుడి మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన దిగారు. ఇక పుప్పలగూడలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుంటి సాగర్ అనే యువకుడు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సాగర్కు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా నయమవుతుందని, కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి ఆసుపత్రి యాజమాన్యం సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి మెడికల్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షాప్ ముందు నిలబడి ఉన్న ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. ఇక లారీ గ్రానైట్ బండల లోడ్తో అయితే అతి వేగంగా వెళ్లడం వల్ల అదుపు తప్పి మెడికల్ షాప్ వైపు దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంఎస్ మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది. అయితే ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 21 ఏళ్ల జసానీ ఇలియాజ్ అనే నిందితుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడు జేజే ఫుడ్స్ అనే బ్రాండ్ పేరుతో కల్తీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సంగారెడ్డి అర్ధరాత్రి వేళ పఠాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో క్రికెట్ బెట్టింగ్లో ఓడిపోయి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య భర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన మాటలతో మనస్పర్ధలు రావడంతో ఎలుకల మందు తాగి ఆటో డ్రైవర్ అనిల్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసమైతే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ నటి రష్మిక మందన వివాహ బంధంతో ఒకటయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట అభిమానుల ఎదురుచూపులకు తెరచూపుతూ ఇక పెళ్లి చేసుకున్నారు. ఇక వీరు పెళ్లికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక వివాహానంతరం విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఓ భావోద్వేగభరితమైనటువంటి నోట్లు రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.